కాకాని గోవర్ధన్ రెడ్డి కథలో కొత్త మలుపులు తిరుగుతోంది. ఏదైతే తనకి సంబంధించి బెయిల్ రాలేదు. ఇప్పుడు తను సుప్రీం కోర్టుకి అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతానికి ఇంకా అజ్ఞాతం. తన భాషలో చెప్పాలంటే అజ్ఞాతం. పోలీస్ భాషలో చెప్పాలంటే పరారీలో ఉన్నటువంటి సందర్భం. ఇక్కడైతే అవకాశం లేదు. ఇక తను ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఇక్కడ అసలు సమస్య ఎక్కడ ఇరుక్కుపోయాడంటే హైకోర్టులో సింగిల్ బెంచ్లో అడిగారు. ఇట్లాగా ఎస్సీ ఎస్టీ కేసు కింద కోర్టులో అంటే కింద కోర్టులోకి వెళ్ళమని చెప్పి, అంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ అడిగితే ఎస్సీ ఎస్టీ కోర్టు ఉంటుంది, ముందు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అయితే కాకాని తరపున లాయర్లు ఏమన్నారు, గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకున్నాయి అని కొన్ని కేసులు ఉటంకిస్తూ చెప్పారు. నేను సింగిల్ జడ్జిగా దీని మీద నేను తీర్పు ఇవ్వను, ధర్మాసనానికి పంపిస్తున్నానని చెప్పేసి చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనానికి ఇవన్నీ కూడా పంపించేశారు న్యాయమూర్తి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ విచారించాలి. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారించాలి. అప్పటిదాకా కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాదు. కాబట్టి ఇప్పుడు కసిరెడ్డి ఎట్లయితే అరెస్ట్ అయ్యాడో అట్లా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయడం కోసం రంగం సిద్ధమవుతోంది.